హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనొక ర్యాండమ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను నా వర్క్స్ అవి ఎలా మేనేజ్ చేసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. రోజు మాదిరిగానే ఇంకా పనులనేవి మొదలవుతాయి. ఇంకా మార్నింగ్ క్లీనింగ్స్ అవన్నీ అయిపోతాయి కదా! కొంచెం ఇంట్లో అందరూ నిద్ర లేచినా, లేవకపోయినా నా పనులనేవి మొదలుపెట్టేస్తాను. ఓన్లీ హాలు, కిచెను, మందిరం వరకు క్లీన్ చేసేసుకొని, పూజ కూడా కంప్లీట్ చేసుకుంటా అనమాట. చాలా డేస్ తర్వాత ఇక్కడ ఇంట్లో ధూపం వేస్తున్నాను. చాలా వరకు తగ్గించేశాను. అదే ఆ పొగ అవి పడవని చెప్పి చాలా వరకు తగ్గించేశా. ఇంక ఈరోజు ఎందుకో ధూపం వేయాలనిపించి ఇల్లంతా ఒక్కసారి అలా చూపించేసి ఇంకిక్కడ సెంటర్‌లో పెట్టేసాననమాట. ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది. చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి రిలాక్సింగ్‌గా. ఇంకా ఇల్లంతా గూడా ఏదో రిఫ్రెష్ అయిపోయినట్లుగా అలా ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకిక్కడైతే ఇవన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా నెక్స్ట్ కిచెన్‌లోకి ఇంకా తెలుసు గదా! టీతో మొదలవుతుంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లు, లంచ్ బాక్స్‌లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్ట్ అనేది లేకుండా ఇక్కడ వర్క్స్ అయితే ఫస్ట్ ముగించాలి. ఫస్ట్ ఒక మంచి టీతో స్టార్ట్ చేస్తా అనమాట. అలాగే నెయ్యి గూడా ప్రిపేర్ చేసేది అదంతా గూడా ఇందులో ఇంక్లూడ్ చేశా అనమాట. ఇంకా ఇప్పుడేమంటే ఫస్ట్ లంచ్ బాక్సెస్ కదా! ఇక్కడ దొండకాయ మసాలా కర్రీలాగా పెడదామనుకుంటున్నా. అందుకని దొండకాయలన్నీ ఫ్రిడ్జ్‌లోంచి తీసి చాలా సేపు అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ అయితే ఇలా వాటర్‌లో వేసి మంచిగా కడిగి పక్కన పెట్టేస్తా. మరీ ముదురుగా కాకుండా కాస్త లేతగా ఉన్నవే ఎంచుకుంటాను. ఇంకిక్కడ మసాలా కోసమేమో వేయించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, అలాగే ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా అనమాట కొంచెమే. అది చాలా తక్కువ అనమాట. పులుసు కదా బావుంటుందని చెప్పేసి. ఇంకా దొండకాయలేమో మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం 4 చీలికలు సేమ్ అలాగే పెట్టుకున్నాను. ఇంకా వాటిని ఇప్పుడు కొంచెం ఏదైతే కడాయిలో కర్రీ చేద్దాం అనుకుంటున్నానో అందులోనే ఈ దొండకాయలన్నీ కూడా యాడ్ చేసేసి మంచిగా కొంచెం చిన్న మంట మీద వేయించుకుంటే రెండు వైపులా సరిపోతుంది. మూత పెట్టి మగ్గిస్తే నూనె అటు ఇటు తుళ్ళిపడదు. అందుకని చెప్పేసి ఇదిగో ఇలా మగ్గిస్తా అనమాట. ఇంకిది ఒక 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ అటువైపుకి టర్న్ చేసి అలా మొత్తానికి ఒక 2, 3 టైమ్స్ కలుపుకుంటూ ఇలా కలర్ మారి మంచిగా ఇంతవరకు వేయించేంత వరకు తీసి పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు వీటన్నింటిని పక్కన బౌల్‌లో పెట్టేసుకుంటాను. సేమ్ కడాయిలోనే ఇదే ఆయిల్‌లోనే కర్రీ ప్రిపరేషన్ మొత్తం కూడా చేసేస్తా. ఇందాక మీకు చూపించిన మసాలాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా మిక్సీ జార్‌లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడేమంటే ఇదే కడాయిలో ఆయిల్ హీట్‌గా ఉంది కదా! అందులో ఒక 4 పచ్చిమిర్చీలు, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. బావుంటుంది ఫ్లేవర్ అనేది. అందుకని జెప్పేసి. ఇంకా ఇంతకు మించి ఎక్కువ మసాలాలేమి ఉండవు ఇందులో. కర్రీ కూడా తొందరగానే అయిపోతుంది. జస్ట్ మనకు దొండకాయలు కట్ చేసుకోవడం ఒకటే టైం పడుతుందంతే. ఇంకిక్కడ ఆనియన్ అదంతా కూడా మంచిగా వేగిపోయింది. ఆ తర్వాత ఇందులో పసుపు, కారము, ఉప్పు వేసేసుకుంటున్నాను. ధనియాల పొడి లాస్ట్‌లో వేసుకుంటా అనమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని, ఇందాక మసాలా పేస్ట్ చెప్పాను కదా! పల్లీలు ఆ పేస్ట్ అంతా గూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇదంతా గూడా కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు. కొద్దిగా ఒక నిమిషం అలా వేయించుకొని, ఇంకా తర్వాత మూత పెట్టేసామంటే కొంచెం పచ్చివాసన అది పోతుంది గదా! ఆ తర్వాత ఇందులో మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా తయారవుతుందనమాట. మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి, ఈ కర్రీలో మొత్తం గూడా కలిపేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా ఇందులో యాడ్ చేసేస్తే మసాలా అది చక్కగా పట్టేసి కర్రీ గూడా చాలా టేస్టీగా తయారవుతుంది. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంట్లో గూడా అందరూ ఇష్టంగా తింటారనమాట. అంటే ఈవెన్ చేపల పులుసు టైప్‌లో ఉంటుందనమాట. ఇలా వేయించి పెట్టుకున్నాం ఆల్రెడీ కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ అలా ఒక 5 మినిట్స్ అలా పెడితే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించేస్తే ఇక్కడ ఆయిల్ అదంతా గూడా పైకి తేలింది కదా! ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఈ టైంలో కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర యాడ్ చేస్తాను అంతే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సెస్ అవి కట్టాలి. ఇంకా అదొక్కటే పననమాట. బ్రేక్‌ఫాస్ట్ కిందేమో ఉప్మా చేసేసాను. ఇంకా వాళ్ళే తినేసి వెళ్ళిపోతారు. అలాగే స్నాక్స్ బాక్సులు కూడా పెట్టేస్తాననమాట. ఇంకా వీళ్ళంతా వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ 8 to 8:30 కల్లా పిల్లలు వెళ్ళిపోతారు. ఇంకా మా వారు కొంచెం లేట్‌గా వెళ్తారనమాట. అంటే 10కి అలా వెళ్తారు.
ఇంక ఈలోగా నేను మేడపైకొచ్చేసా. ఎందుకంటే బట్టలు అసలు ఆరట్లేవు. అందుకని చెప్పేసి ఒక్కోసారి సెల్లార్లో వేస్తేనేమో ఎండ సరిగ్గా రాదు. అలాగని పైన వేద్దామా అంటే ఇదిగో ఈ మబ్బు చూసారుగా, అప్పుడప్పుడు పడే తుంపర వల్ల ఆ ఆరిన బట్టలు కాస్త తడిసిపోతున్నాయి. సరే అవన్నీ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికొచ్చాను. ఈ పువ్వుల్ని చూస్తే అలా క్యాప్చర్ చేయంది మనసు ఒప్పలేదు. ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మా టెర్రస్ మీద పూలు అవి బాగొస్తున్నాయన్నమాట. ఇదేమో గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర. అసలు ఇది ఎంత ముద్దుగా ఉంటుందో ఈ చెట్టయితే భలే ఇష్టం అసలు అందరికీ గూడా నచ్చుతుంది. పర్పుల్ కలర్‌లో ఫ్లవర్స్ ఒస్తాయన్నమాట. ఇంకా ఇలాంటి చిన్న చిన్న కాయలవి వస్తాయి. అలాగే టెర్రస్ గార్డెన్ మీద శంఖం పూలు డార్క్ కలర్‌తో పాటు లైట్ బ్లూ అలాగే వైట్‌లో గూడా ఉన్నాయన్నమాట. ఈ శంఖం పూలు మాత్రం కొంచెం ఇలా రోజ్ ఫ్లవర్ లాగా ముద్దలాగా వస్తుంది. ఇవి గూడా చాలా బావుంటాయి. ఇంకా వీటన్నిటిని తీసుకెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటాను. అంటే శివయ్యకు, వెంకటేశ్వర స్వామికి అలా పెడుతూ ఉంటాను. ఇంకా అలా డైలీ పూజలో ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటా. మన చెట్లకొచ్చిన పువ్వులతో పూజ చేస్తే ఆనందం వేరే కదా! 1, 2 పువ్వులొచ్చినా చాలనిపిస్తుంది. బయట మనం కొనుక్కోలేక కాదు, తెచ్చుకుంటూ ఉంటాము. ఇవి ఉన్నా గూడా తెచ్చుకుంటాం గానీ, ఇదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఇలా కోసుకెళ్ళి అలా స్వామి పాదాల దగ్గర పెట్టడం చాలా బాగా అనిపిస్తుంది. గాలి చూసారుగా అసలు ఎలాగుందో. ఇంకా ప్రతిరోజు వంట చేసిన తర్వాత వెజిటబుల్ వేస్టేజ్ ఉంటుంది కదా! అదంతా ఇలా డ్రమ్ములో వేసేస్తూ ఉంటాను. అంటే ఒక లేయర్ వెజిటబుల్స్ వేస్టేజ్ అలాగే పూజ చేసిన పూలు అవి గూడా వేస్తూ ఉంటాను. అలాగే మట్టి కొంచెం, అలాగే ఆవు పేడ ఇవన్నీ వేసుకుంటూ లేయర్స్ లాగా తయారు చేసి ఇదొక మంచి కంపోస్ట్ లాగా తయారవుతుంది. అది మొక్కలకి చాలా హెల్తీ అనమాట. అన్ని పనుల తర్వాత కిచెన్ అది అంతా సెట్ చేసేసుకొని, ఇల్లంతా ఎక్కడివక్కడ సర్దేసుకొని, ఇప్పుడు నేను హెయిర్ అయితే ఫస్ట్ ఇప్పుడు ఉదయం పైకి పెడితే ఇంతవరకు తీసిందే లేదు. నిజానికైతే అసలు ఈ మధ్య కేర్ కూడా పోయిందనమాట. అసలు స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ మర్చిపోయాను. ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయో, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారో, అలా ట్రిప్‌కి వెళ్ళొచ్చామో, మొత్తం అసలు వదిలేసానులేండి నిజానికి. ఫుల్ ట్యాన్‌గా హెయిర్ కూడా మొత్తం ఫాల్ అయిపోవడము అదంతా జరుగుతుంది. చూడాలి ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా చేద్దాం అనుకుంటాను గానీ, అలా అలా గడిచిపోతూనే ఉన్నాయి డేస్ అయితే. ఇదిగో ఇప్పుడైతే కొంచెం జుట్టు ఇప్పుడు దువ్వెన పెట్టానమాట. ఒక్కోసారి ఏంటంటే మార్నింగ్ టైం ఉంటే జుట్టు గూడా వేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు మనకి ఉదయం కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి కుదరదు. అలాంటప్పుడు అలా మొత్తం పైకి పెట్టేసుకొని తర్వాత పనులనేవి చేసుకుంటాను. ఇప్పుడైతే సింపుల్‌గా ఇదిగో ఇలా పిన్స్ అవి పెట్టేసుకున్నాను. నాకు చిన్న చిన్న హెయిర్స్ అలా ఫేస్ మీదకి వస్తుంటే చిరాకుగా ఉంటుంది. అందుకని మంచిగా ఇలా అల్లుకొని హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటాం గదా! ఎక్కడికి వెళ్ళేదైతే ఏం లేదు. సరే ఉదయం పూజ చేసిన తర్వాత కొన్ని పూలు మిగిలుంటే ఇవాళ పెట్టేసుకుందాం అనిపించింది. అందుకని అవి గూడా పెట్టేసుకుంటున్నా. ఉదయం అంతా పెట్టుకొని ఉంటాం గదా! కొంచెం మెడ పైన అది తగులుతున్నట్లుగా కాకుండా ఇలా పైకి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అలా వెళ్తే గూడా ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను. నిజానికైతే డ్రెసెస్‌కి, శారీస్‌కి వేటిపైన గూడా ఇలా పెట్టుకున్నా బావుంటుంది. సెట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకిప్పుడు కిచెన్‌లో చాలా పనుందనమాట. నెయ్యి చేస్తానని చెప్పాను గదా! ఇదైతే పాల మీద మీగడ దాదాపు చాలా రోజులైంది చేద్దాం అనుకోని అలాగే ఉంచేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్‌లో. ఇది అచ్చం పాల మీద మీగడని తీసి ముందు రోజు నైట్ అంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం పెరుగేసి తోడు పెట్టేసి ఇప్పుడు దాన్ని ఇంకా మిక్సీ జార్‌లోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీ తిప్పేస్తా. అప్పుడు మనకు మొత్తం గూడా వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుందనమాట చేయడం గూడా. నేనైతే ఎక్కువగా ఇంకా ఐస్ వాటర్ యూజ్ చేస్తా అనమాట. ఇంక ఈ చిలకడము ఇదంతా కొంచెం కష్టం అనిపిస్తుంది. అవసరం గూడా లేదు. అసలు చిలికే అవసరమే ఉండదు. జస్ట్ ఈజీగా మనకి ఇలా వెన్న ముద్ద వచ్చేస్తుంది. దాన్ని ఒక 2, 3 సార్లు చల్లని నీళ్ళలో కడిగేస్తే అంతా గూడా సెపరేట్ అయిపోతుంది. ఫ్రెష్ అవుతుందనమాట. ఆ పాలది అంతా వెళ్ళిపోయి మనకి వెన్న అనేది ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మనకు బటర్ కావాలి, మనకి ఇంట్లో పిల్లలకి ఏదైనా స్నాక్స్ అవి చేసేటప్పుడు అనుకుంటే ఇది కొంచెం తీసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు గూడా. మంచిగా అది మెల్ట్ అవుతుంది. డైరెక్ట్‌గా బ్రెడ్ అది కాల్చి గూడా ఇవ్వచ్చు. నేనైతే ఈ ముద్దలన్నింటినీ ఒక 2 సార్లు కడిగేసి ఎందులో అయితే నేను నెయ్యి కాద్దాం అనుకుంటున్నానో డైరెక్ట్‌గా అదే గిన్నెలో వేసేసుకుంటున్నా. లాస్ట్‌లో కొంచెం ఏదైనా నీళ్ళ చుక్కలు అవి ఉంటే తీసేసి అప్పుడు నేను స్టవ్ పైన పెట్టి మరిగించేస్తా. ఫస్ట్ ఏమంటే ఆ గిన్నెని ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటాను.
అది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ వస్తుంది. అలా కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది కదా కంప్లీట్‌గా. అప్పుడు నేను చిన్న మంట మీద వేయిస్తాననమాట. అప్పుడు నెయ్యి అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఉన్నా అది అడుగున వెళ్ళిపోయి మనకి ఇలా నెయ్యి తయారవుతుందనమాట. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే కానీ హోమ్‌మేడ్ ఘీ అంటే ఇంకా ఫ్లేవర్ ఎలా ఉంటుంది, మంచిది కదా! ఇలా లాస్ట్‌లో తమలపాకులు వేసి మరిగిస్తున్నాను. ఇది కొంచెం సెట్ అయిన తర్వాత తీసి బాటిల్‌లో వేసి స్టోర్ చేసేసుకోవడమే. చాలా డేస్ వస్తుంది. చాలా బావుంటుంది గూడా. ఇదంతా దగ్గరికయిపోయి చల్లారేంత వరకు కాస్త టైం పడుతుంది గదా! సరే ఈలోగా ఇంకేమైనా పనులుంటే చూద్దాం అనుకున్నా. ఇందాక బట్టలు తీసుకొచ్చి పెట్టాను గదా! అవి అలాగే ఉండిపోయాయి. కొన్ని సర్దేశాను గానీ కొన్ని వదిలేశాను. ఇంకా వాటిని ఇప్పుడు మళ్ళీ అంతా గూడా ఫోల్డ్ చేసి ఎవరికి వాళ్ళకి పెట్టేసుకుంటా. యాక్చువల్‌గా ఈరోజు డస్టింగ్ పనులు అవన్నీ ఏం పెట్టుకోలేదు. అంటే డైలీ ఏం చెయ్యను నేను. 2 డేస్‌కి ఒకసారి లేదా డే బై డే అక్కడుండే డస్ట్‌ని బట్టి చేస్తుంటానంతే. ఇంకా డీప్ క్లీనింగ్, మంత్లీ క్లీనింగ్ అవన్నీ వేరే అనమాట. ఇంకా ఏవైనా సర్ఫేసెస్ అలా అవి క్లీన్ చేయడం అంతవరకే. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక చేసి పెట్టిన నెయ్యి ఉంది కదా! అదంతా నేను బాటిల్స్‌లో వేసి పెడదామని అనుకుంటున్నా. యాక్చువల్‌గా నేను ఒక హాఫ్ కేజీ పైనే వస్తుంది అని అనుకున్నాను. అనుకున్నట్టుగానే అంతకంటే ఇంకెక్కువే వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత తీశాను గదా! సగంలోనే తీసేదాన్ని ఎప్పుడూ గూడా గానీ చెప్పానుగా ఈసారి లేట్ చేసేసాను. దాని మూలాన ఇంకా ఎక్కువైపోయింది. ఏది ఏమైనా ఇంట్లో చేసిన నెయ్యి ఆ గుమగుమ స్మెల్ అది డిఫరెంటే గదా! ఇంకా ఇదిగో ఒక ఫస్టేమో నేను టీ ఫిల్టర్ లాంటిది ఏది పెట్టలేదు. అంటే పైది అంతేం రాదు గదా! అడుగుదేం పడదు అని చెప్పేసి ఇది ఇలాగే ఉంచేసా. మళ్ళీ నెక్స్ట్ బాటిల్ యూజ్ చేసినప్పుడు మాత్రం యూజ్ చేయాలనే అనుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇందులో మొత్తం గూడా వచ్చేస్తుందనమాట. నాకు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ బాటిల్ తర్వాత ఇది గూడా నిండిపోగా మళ్ళీ మిగిలిపోయింది. యాక్చువల్‌గా నేను ఇంత రాదనుకున్నానులెండి. ఇంకా లాస్ట్‌లో మామూలుగా డైలీ యూజ్ చేసే బాటిల్ ఉంటుంది గదా! ఆ నెయ్యి బాటిల్‌లో కొంచెం ఉండింది అడుగున. ఇంకా దాన్ని గూడా మొత్తం ఇలా ప్రెస్ చేస్తే చాలానే నెయ్యొచ్చింది. ఇంకా అది కూడా స్టోర్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కువగా వచ్చింది కదా! ఇప్పుడు నేను వీటితో ఏం చేస్తానంటే ఒక్కసారిగా అంతా వాడము. కొంచెంతో ఏదైనా పిల్లలకి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెమేమో ఇంకా స్టోర్ చేసేస్తాను. ఆ పెద్ద బాటిల్‌నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఇవి మాత్రం బయటుంచేసి ఇదిగో లాస్ట్‌లో మిగిలిన దాన్ని గూడా మంచిగా ఇలా ప్రెస్ చేసి బాటిల్‌లో వేసేసుకున్నాను. అయితే పక్కన హ్మ్, గిన్నెలో పెట్టేసాను గదా! ఇది వడగట్టగా వచ్చిందాన్ని నేనేం జేస్తానంటే పిల్లలకి కావాలంటే ఇందులో ఇంకా నెయ్యేం ఉండదు. మొత్తం ఇలా పిండేసనమాట గట్టిగా కూడా. కావాలంటే షుగరేసి ఇచ్చేస్తాను తింటారు. లేదంటే చపాతీ లోపల మనం స్టఫింగ్ లాగా చేసి చపాతీలా కాల్చిస్తే గూడా బావుంటుందనమాట టేస్ట్ అయితే. అయితే మరీ నల్లగా మాడిపోతేనేమో అసలు తినడానికే పనికిరాదు. అది ఓకే అనమాట. ఇప్పుడు నేను తీసింది ఓకే తినొచ్చు. బానే ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఏం చేస్తారు దీన్ని? నేనైతే అలాగే చేశాను. మా అమ్మ గూడా అంతే చిన్నప్పుడు చపాతీలో ఫోల్డ్ చేసి పెట్టిస్తుండేది. ఇంకా దాదాపు వచ్చినట్టే ఒక లీటర్ నెయ్యి అని అనిపించింది. ఇంకా ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి ఇంకా ఉంటాయి గదా! గిన్నెలు అవన్నీ క్లీనింగ్స్ అవన్నీ చూసేసుకొని, ఇప్పుడు వీళ్ళకి స్నాక్స్ కింద ఇంకేం చేయలేదు. జస్ట్ బ్రెడ్ ఉంటే దాన్ని కాల్చి ఇచ్చేస్తున్నానంతే. యాక్చువల్‌గా రీసెంట్ డేస్‌లో ఒక కామెంట్ వచ్చిందండి. పిల్లలకి అప్పుడు నేను మ్యాంగో జామ్ అది పెట్టి పంపినప్పుడు ఒకరు కామెంట్ చేశారు. బ్రెడ్ అలా డైరెక్ట్‌గా కాకుండా ఇలా రోస్ట్ చేసి పెట్టండి జాము అని. యాక్చువల్‌గా మా పిల్లలు ఇలా రోస్ట్ చేసి దీన్ని ఇలాగే తింటారు. ఇలా రోస్ట్ చేసిన దాని పైన జామ్ గానీ, ఇంకేదైనా చాకో సిరప్ గానీ ఇలాంటివేసి తినరనమాట. అందుకని నేను ఇంకా అలాగే పెట్టేస్తుంటాను. ఇంకొకటి మార్నింగ్ టైం నిజం చెప్పాలంటే అంత టైం గూడా ఉండట్లేదులెండి. గబగబా వెళ్ళిపోతారు గదా! ఆ హడావిడితోనే సరిపోతుంది. ఇంకా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.